ఎలక్షన్‌లకి ఇంకా చాలా టైం ఉంది. దాదాపు 4 ఏళ్ళు, 3.5 ఏళ్ళు ఉంది. అట్లాంటిది ఇప్పటి నుంచే సరే ఆఫ్‌కోర్స్ అందరూ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అందులో తప్పు లేదు. కానీ అధికారంని చేపడతాము. డెఫినిట్‌గా మేమే అధికారంలోకొస్తాము. బీఆర్ఎస్ పార్టీని చూసారు. కాంగ్రెస్ పార్టీ పాలన కూడా చూస్తున్నారు కాబట్టి, ఆ 2 పార్టీల ఎలా ఉన్నాయో ఏంటో చూసారు కాబట్టి, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని గెలిపించండి. ఒకసారి అవకాశం ఇస్తే మేమేంటో కూడా చూపిస్తాము. అప్పుల రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాము అని చెప్తున్నారు. చెప్పడానికి బాగానే ఉంది గానీ, వాళ్ళిద్దరి వల్ల కానిది మీ దగ్గర కొత్త ప్లాన్ ఏంటి? ఎలా గట్టెక్కిస్తారు అనేది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులకి మిత్తిలు కట్టడానికే ఇప్పుడొచ్చే ఆదాయం సరిపోవట్లేదు అందుకే వాళ్ళిచ్చిన హామీలు కొంత ఆలస్యమవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో, అదే అప్పుల రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టినప్పుడు మీరెలా దాన్ని గట్టెక్కిస్తారు అన్న కాన్ఫిడెంట్ ఏంటి? అందరికీ నమస్కారం. నిన్న ఏప్రిల్ 6 రోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆ సందర్భంగా మా కేంద్ర మంత్రివర్యులు, పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ, డెఫినెట్‌గా మాకు ఒక అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పరిపాలన ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ, అంతకుముందు ఉన్న పార్టీలన్నీ కూడా మాకు ఒక 75 సంవత్సరాలుగా మరి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు, అవకాశమే రాలేదు. ఈ అవకాశాన్ని ఇప్పుడు ఇవ్వండి. మీరు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలన చూశారు, కేసీఆర్ పాలన చూశారు. ఈ తెలంగాణ రాష్ట్రం కొత్తగా నిర్మించుకుందామని అనుకున్న రాష్ట్రము, ఏవైతే కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని మరి అప్పుల పాలు చేశారు. అప్పుల పాలు చేయడం కాకుండా ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో, ముఖ్యమైన ప్రాజెక్టులు, అవి కూడా కంప్లీట్ చేయలేకపోయారు. పక్క నుంచి కృష్ణా పోతుంటుంది, కింద నుంచి గోదావరి పోతూ ఉంటుంది. వాటిని కూడా యూటిలైజ్ చేసుకోకుండా ఈ రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి, మనకు తెలుసు ఒక నినాదం ఉంది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, అవి కూడా పూర్తి కాలేకపోతా ఉన్నాయి. నిరుద్యోగులు అలాగే ఉంటున్నారు. నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు. దానితో పాటుగా అప్పుల రాష్ట్రంగా, అప్పుల కుప్పగా మారిపోయింది. సరే, మేము పోరాటం చేశాం. లాస్ట్ టైం కూడా బాగా పోరాటం చేశాం. అధికారంలోకి రావాలనుకున్నాం. అధికారంలోకి రావాలనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే అందరికీ ఉంటాయి, అన్ని పార్టీలు కూడా అదే ఆలోచిస్తాయి. అందరికీ ఆ కళలు ఉంటాయి. అవకాశం రావాలనుకుంటాం. ప్రజలకి ఆశీర్వదించాలని చెప్పి మేము అనుకుంటాం. తప్పేం లేదు అక్కడ. సో బీఆర్ఎస్ పాలనలో ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ గారు కానీ నిజంగానే మంచి చేసి ఉంటే, మంచి పరిపాలన ఇచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయేది. సరే, అది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఈరోజు అప్పుల కుప్పగా, లేకపోతే రకరకాల అవినీతి కుంభకోణాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవి కానీ హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తి చేయలేక దాన్ని వీళ్ళు కూడా అప్పుల రాష్ట్రంగా తయారు చేస్తూ ఉన్నారు. ఈ 15 నెలల కాలంలో దగ్గర 1,60,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వటం కానీ, పెన్షన్లు ఇవ్వటం కానీ, ఈ అయితే చిన్న ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తూ ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్లు కానీ, కంపెనీలు కానీ, రేపొద్దున తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా పోతుందని చెప్పి వాళ్ళకి ఆలోచన లేదు, ప్లాన్స్ కూడా లేవు. అందువల్లనే ఈరోజు నిన్న కిషన్ రెడ్డి గారు మాట చెప్పారు. ఈ రాష్ట్రము అధోగతి పాలవుతా ఉంది, అభివృద్ధికి నోచుకోలేకపోతా ఉంది, అలవిగాని హామీలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం అవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వీటిని అధిగమించాలంటే భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఆలోచన లేకుండా అలవిగాని హామీలు ఇచ్చేసి ఈరోజు మా చేత కాదు, కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటే ఆదుకుంటప్పుడు ఆదుకుంటుంది. ఏదైతే స్కీములు వస్తూ ఉన్నాయో, ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలకి ఎక్కడ ఏ స్కీములు ఏ ద్వారా ఎట్లా ఇవ్వాలో అవి వస్తూ ఉంటాయి. కామన్గా పన్నుల నుంచి వస్తాయి, రకరకాల సోర్స్ నుంచి వస్తుంటాయి. ఇప్పుడు చూస్తుంటే మీరు ఒక మాట చెప్పాలనుకుంటాను. గ్రామీణ వ్యవస్థలో గ్రామాలకి అభివృద్ధికి నిధులు కానీ, లేకపోతే ఆ గ్రామాలు నడవాలంటే కూడా నిధులు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. మీరు వద్దన్నా కాదన్నా కూడా అక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. వాటిని ఎవరు ఆపలేరు ఇక. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డైరెక్ట్ గా సర్పంచులు పోతా ఉన్నాయి, అక్కడ ఉపాధి హామీలో కూలీలో పోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే మధ్యలో దళారులు ఎవరైతే ఉన్నారో వారిని అధిగమించి డైరెక్ట్ గా వెళ్ళిపోతా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పోతూనే ఉన్నాయి. రోడ్లు కానీ ఎప్పుడు చెప్తూనే ఉంటారు, రైల్వేస్ కానీ రకరకాల ప్రాజెక్ట్స్ పోతా ఉన్నాయి, రకరకాల ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 గ్రీన్ ఫీల్డ్ కారిడార్స్ కూడా అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి. సో ఎవరు కాదనలేరు. అందుకని
ఈ విధంగా ఏదైతే అభివృద్ధి చేస్తా ఉన్నారో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి డెఫినెట్గా మాకు అవకాశం ఇవ్వండి, మేమేందో చూపిస్తాం, మేము అభివృద్ధి మీ చేత కావట్లేదు కదా, మీరు చేయలేకపోతున్నారు, వాటిని గట్టెక్కించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను కిషన్ రెడ్డి గారు ఆ సందర్భంగా చెప్పారు. తప్పేం లేదు, అక్కడ డెఫినెట్గా తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి స్వయం ప్రతిపత్తి నిజంగానే వాళ్ళకి చేతగాతే నిజంగా చేయాలనుకుంటే ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? వాళ్ళే చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారే ఒప్పుకుంటా ఉన్నారు, మేమేం చేయలేకపోతున్నాం, ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినాం, హామీలు ఇచ్చినాం, మేము చేయలేకపోతున్నాం, బయట నుంచి అప్పులు తెస్తున్నాం, అప్పులు తెచ్చి మీకు జీతాలు ఇస్తున్నాం, మా దగ్గర 500 కోట్ల రూపాయలు కూడా ఏదైనా పథకం పెట్టాలంటే, పథకం స్టార్ట్ చేయాలంటే మా దగ్గర డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు. ఏమనుకోవాలి చెప్పండి? తెలంగాణ ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలు ఎట్లా ముందుకు పోదాం అనుకుంటున్నారు? ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం? సో ఈ విధంగా అన్ని రకాలుగా ఈ 15 నెలల కాలంలో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గ్రామాల్లో ఏం చర్చ ఏం జరుపుకుంటున్నారంటే, ఈ రెండు పార్టీలు కేసీఆర్ గారు కానీ లేకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రెండు పార్టీలు ఫెయిల్ అయినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మాకు కూడా తెలిసింది, మాకు కూడా ఆ చర్చల ద్వారా మాకు కూడా తెలిసింది. కాబట్టి అవకాశం ఇస్తారు, డెఫినెట్ గా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనుకోలేదు మాకు అవకాశం ఇస్తారు, మేము అధికారంలోకి వస్తాం, మేము ముఖ్యమంత్రి అవుతాం, ఎప్పుడు అనుకోలే 6 నెలల ముందు కంటే. సో తర్వాత ఏమైంది, రాను 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 పూర్తి వ్యతిరేకత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ కేసీఆర్ గారు వచ్చిందో డెఫినెట్ గా ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆ స్టాండ్ రేపొద్దున భారతీయ జనతా పార్టీ వైపు తీసుకోండి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి రేపొద్దున డెఫినెట్ గా. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఇంత కుండబద్దలు కూడా చెప్తానా అంటే, ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాయి. ఆ పార్టీలకి ఆ ప్రభుత్వాలన్నిటి కూడా ఆ రాష్ట్రాల్లో స్వయం ప్రతిపత్తి ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తా ఉన్నారు. ఆ పూర్తి చేస్తున్నారు కాబట్టి ముందుకు పోతా ఉంది. డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ముందు తీసుకుపోయే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అందుకే అవకాశమే అని చెప్పేసి ఈరోజు కేంద్ర మంత్రివర్యులు కానీ బండి సంజయ్ గారు మాట్లాడినా, లేకపోతే కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, మిగతా ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ మాట్లాడేది ఒకటే మాట, మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. చూసాం, ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో అయితే వ్యతిరేకత వస్తుందో, యూజువల్ గా మనకి ఏమనుకుంటాం, 5 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది. అదే వ్యతిరేకత 15 నెలల కాలంలో వచ్చింది. సో దాన్ని పూర్తిగా జనాలందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీలో ఏమో 3 హామీలు 3 అంశాలు మాత్రమే ముందు తీసుకుపోయినారు తప్పితే ఎక్కడే అట్లాగే ఉన్నాయి. ఏ ప్రాజెక్టు రావట్లేదు, ఏదైతే చెప్తా ఉన్నారో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కిపోతా ఉన్నాయి తప్పితే ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కిపోతా ఉంది. ఎందుకంటే మనం హైడ్రా తీసుకున్నా, మూసి ప్రక్షాళన తీసుకున్నా, హెచ్సి భూములు తీసుకున్నా, లగ్జర్ల భూములు తీసుకున్నా ఏది కూడా ముందుకు పోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్లాన్ లేదు, ప్రణాళిక లేదు, వాళ్ళు ఏం చేయాలో చేయలేకపోతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాక్ ఫైర్ అవుతున్నాయి తప్పితే వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి రేపొద్దున లేదు. సో దానికోసం అనేసి భారతీయ జనతా పార్టీకి ఇప్పటి నుంచి, ఎందుకంటే రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మననే మనం చూసాం, ఎమ్మెల్సీ ఎన్నికలు చూసినాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ తరఫున 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుపొందాము మనందరూ తెలుసు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజల నుంచి కానీ, విద్యార్థుల తరఫున, లేకపోతే నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ చేయలేకపోయింది. వాళ్ళకి తెలుసు, కేసీఆర్ గారు ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒక సర్వే చేపిస్తారు. ఏమని, మా పార్టీని ఆదరిస్తున్నారా, ప్రేమిస్తున్నారా, రేపొద్దున మేము పోటీ చేస్తే గెలుస్తామా, చేసుకుంటారు. వాళ్ళకు ఉంది. అలా 9.5 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు సర్వే చేయించుకున్నారు. సో అలాంటి సర్వే చేయించుకున్న తర్వాతనే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. సో అది అందరు గమనిస్తూ ఉన్నారు. సో అందుకనే భారతీయ జనతా పార్టీని ఆదరించారు, ఆశీర్వదించారు, 2 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించారు. సో డెఫినెట్ గా ఇదే పంతాలో డెఫినెట్ గా మేము ముందు పోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ కానీ తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లో మరి కాంగ్రెస్ పార్టీ అయితే హామీలు నెరవేర్చలేదు అవన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్ళి, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీని ఇదే విధంగా చేసాం. ఏదైతే పాదయాత్ర కానీ, లేకపోతే గ్రామాల్లో ప్రతి ఊర్లో మేము వెళ్ళడం కానీ ఇవన్నీ చేయబట్టే మరి ఆ రోజు కేసీఆర్ గారి మీద వ్యతిరేకత వచ్చింది. అంతకుముందు 5 సంవత్సరాలు మేము 5-6 సంవత్సరాలు బాగానే ఉండే. తర్వాత మనకి తెలిసింది ఏంటంటే చేయలేని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం కనపడతా ఉంది. సో ఇవన్నీ కూడా ఉత్తుతో హామీలు ఇస్తా ఉన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా, ఏ ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఆ రోజు ఆ ఉప ఎన్నిక ఆ నియోజకవర్గంలో హామీలు ఇస్తారు తప్పితే అక్కడ ఎక్కడ కూడా ఫలితాలు ఇవ్వలేదు, వాళ్ళు పూర్తి కూడా చేయలేదు. సో అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా
ఆ ఎన్నికల్లో ఈ తెలంగాణ ప్రజలు ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. సో కార్తిక్ గారు